ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ సమస్యల కంటే గొప్పవాడు. ఆయన అద్భుతకరుడు. ఏ మార్గం లేని చోట నీకు మార్గాన్ని ఏర్పరుస్తాడు. నీకు అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేయగలడు. బైబిల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఈరోజు మన జీవితాల్లో కూడా అదే శక్తితో పనిచేస్తున్నాడండి. ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి వచ్చిన తర్వాత వారికి వెళ్తూ ఉన్న మార్గంలో ముందు ఏమో ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం ఉంది. వాళ్ళకి ఎటు మార్గం లేదు. మానవుల దృష్టిలో అయితే అది వారి ముగింపు, కానీ దేవుని దృష్టిలో అది వారికి ఒక క్రొత్త జీవితం ప్రారంభం అండి. దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేస్తాడు. మోషే దైవజనుడు తన చేతిలో ఉన్న కర్రను సముద్రం మీద చాపమని దేవుడు చెప్పినప్పుడు, చాపినప్పుడు దేవుడు గాలిని పంపించాడు. సముద్రం 2 భాగాలుగా చీల్చాడు. నీరు గోడల్లా నిలబడింది. ప్రజలు పొడి నేల మీద నడిచారు. ఈ సందర్భం మనకి ఏం నేర్పుతుందంటే, మన జీవితంలో కూడా కొన్ని మార్గాలు క్లోజ్ అయిపోయినట్టుంటాయండి. ఎటు మార్గం కనబడదు, కానీ దేవుడు ఒక క్రొత్త మార్గంలో నడిపిస్తాడు. మన సమస్యలు ఎంత పెద్దవైనా దేవుని శక్తి దానికంటే గొప్పది. ప్రియులారా, మన ముగింపు అనుకున్న చోటే దేవుడు అద్భుతం చేయడం మొదలు పెడతాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎదురవచ్చు. అప్పులు, అనారోగ్యం, కుటుంబ సమస్య, పిల్లల భవిష్యత్తు, ఆత్మీయ పోరాటాలు. అయితే ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన సజీవుడు. మన జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టడండి. రెండవదిగా, ఇజ్రాయెల్ ప్రజలు భయపడ్డారు. ఇప్పుడు మేము చనిపోతామనుకున్నారు, కానీ దేవుడు వారిని ఒంటరిగా విడిచిపెట్టలేదండి. మన జీవితంలో కూడా చాలాసార్లు ప్రార్థనలు ఆలస్యం అవుతాయి, జవాబు కనబడదు, పరిస్థితులు రోజు రోజుకి కఠినంగా మారుతాయి. అప్పుడు సాతాను అంటాడు, దేవుడు నిన్ను మర్చిపోయాడు అని. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనను ఆశ్రయించే వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదని చెప్తున్నాడు. కనుక విశ్వాసంతో ప్రార్థించండి. మీ జీవితంలో కూడా అద్భుతాలు చూస్తారు.